హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా అబ్బబ్బా! మళ్ళీ చపాతీలనే వాళ్ళకు చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే రొట్టె, చపాతీ అలా కాకుండా ఇడ్లీ, దోస రుచి కూడా మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్‌లో చేసి పెడితే 1, 2 అయితే అస్సలాగరు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. అంత టేస్టీగా ఉంటది. నోట్లో పెట్టుకుంటే నోట్లో అలా జారిపోతదండి. అంత స్మూత్‌గా ఉంటది. మరి ఇక ఆలస్యం చేయకుండా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు పెసర్లు తీసుకున్నానండి. శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని, వాటర్ వేసుకొని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేనైతే మార్నింగ్ నానబెట్టుకుంటానండి. చూడండి ఒక కప్పు తీసుకున్నాను. ఇలా మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకొని ఇలా ఉంచుకున్నాం కదండి. పెసర్లను ఇలా మార్నింగ్ నానబెట్టుకొని మనము ఒక 12 వరకు అలా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వాటర్ మొత్తం వంపేసి తర్వాత మనము ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఈ పెసర్లను మనము ఒక క్లాత్లో కట్టి ఉంచాలండి. గిన్నెలో పెట్టి మూత పెట్టేసి మనము ఒక 10-12 గంటల వరకు ఉంచాలండి. అప్పుడు మనకు పెసర్లకు మంచిగా మొలకలు వస్తాయండి. ఇలా చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలండి. వెల్లుల్లి ఒక 2-3 నుంచి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసుకొని. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, చిన్న ఆనియన్ తీసుకొని. ఇప్పుడు దీంట్లో ఒక అల్లం ముక్క ఒక చిన్న 2 ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, ఎక్కడ పలుకులు లేకుండా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. మీరు కావాలంటే జొన్న పిండితో, రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసర మిశ్రమం ఉంది కదండి, అది దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో వాము 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా కాస్త నలిపి వేసుకోవాలి. వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పరాటాలు అయితే. రెగ్యులర్గా చేసే చపాతీల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకు పరాటాకు మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. మనకు పచ్చిమిరపకాయ ఒకటే వేసుకున్నాం కాబట్టి అంత స్పైసీగా ఏమీ ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా మసాలాలు వేసుకొని చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా లేదంటే 1 టీ స్పూన్ దాకా అయినా ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ చాలా స్మూత్గా వస్తాయండి ఆయిల్ వేసుకోవడం వల్ల. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ముందుగా మనకు పెసర్లలో వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఆ తడి ఉంటుంది కదండి, ముందైతే ఆ తడిని బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మనము చపాతీ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలండి పిండిని అయితే. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 4-5 భాగాలుగా చేసుకోవాలండి, పిండి ముద్దలు చేసుకోవాలి మనము చపాతీలు తాల్చుకోవడానికి. మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడి పిండిలో ఇలా అద్దుకొని మనము చపాతీల్లా తాల్చుకోవాలండి. ఇప్పుడు ఇలా ఈక్వల్గా అన్ని వైపుల్లో తాల్చుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలండి. మసాలా ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా తినే చపాతీ కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను మంచిగా కనిపించడానికి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పైన ఇలా నేను ఆనియన్ సీడ్స్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు దీనిపైన. ఇలా వేసుకొని మనం మళ్ళీ తాల్చుకోవాలి.
ఇలా రెండో వైపు కూడా మళ్ళీ ఇలా ఆనియన్ సీడ్స్ వేసుకొని కొద్దిగా మళ్ళీ ఇలా తాల్చుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా తినేటప్పుడు సూపర్గా ఉంటుందండి. ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి కూడా తాల్చి చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. ఇప్పుడు ఇలా తాల్చుకున్న తర్వాత కాల్చుకుందాము చపాతీని. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మీరైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీని వేసుకున్న తర్వాత ఒకవైపు మంచి కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లోంచి అన్ని వైపుల్లో తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలండి. రెండు వైపులో చక్కగా కాల్చుకోవాలి. మళ్ళీ దీనిపైనుంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కాల్చుకోవడం వల్ల ఈ చపాతీకి అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. పిల్లలకైతే లంచ్ బాక్స్లో చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇలా అన్ని వైపులో తిప్పుతూ చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. నేను ఇక్కడ మరొకటి కాల్చి చూపిస్తున్నాను. ఇలా 1 by 1 అన్ని కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా చేసుకునే ఈ చపాతీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేయండి. నేనైతే చికెన్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీతో పెట్టుకొని తింటే దానిపైన ఇలా బటర్ వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా చికెన్ కర్రీతో నంచుకొని మనం ఉల్లిపాయలు పెట్టుకొని తింటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి. 1-2 అయితే అస్సలాగరు, అంత బాగుంటాయండి. ఇలా మనం పైన బటర్ వేసుకొని తింటాం కాబట్టి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అండి. అంత బాగుంటాయి. రెగ్యులర్గా చేసుకునే చపాతీ, ఇడ్లీ, దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుందండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.